Hi friends, hello, welcome to our channel. ఇదైతే మనకి EPFO అనమాట, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంబంధించి 2859 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ 2023కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది 27th మార్చ్ 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 26th ఏప్రిల్ 2023 అనమాట. ఇక్కడ ఈ 2 డిఫరెంట్ వేకెన్సీస్కి సంబంధించి 2 డిఫరెంట్ అప్లై ఆన్లైన్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై ఆన్లైన్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్, అలాగే అప్లై ఆన్లైన్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి. దీని మీద క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ సైన్ ఇన్ అని వచ్చింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ EPFO రిక్రూట్మెంట్ 2023 ఫర్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్, అలాగే ఇక్కడ మనకి EPFO రిక్రూట్మెంట్ 2023 ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ 3. ఎవరైతే ఈ 2 పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ఈ లింక్స్ మీరు సెపరేట్గా అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా ఏ ఒక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నా ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇలాగా సెపరేట్గా అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ కోసం సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. EPFO 2023 SSA స్టెనోగ్రాఫర్, ఇక్కడ ఇంటర్ ఎనీ డిగ్రీ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ ఫీమేల్. అలాగే మనం ఏ ఒక్క రీజియన్ కూడా మనం సెపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ రీజియన్ స్టేట్ అనేది మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అక్కడ అయితే సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. అదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనం సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఇవి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి దీని మీద అయితే ఒక వీడియో చేయడం బెటర్ అనమాట. అందుకని ఇదైతే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి EPFO రిక్రూట్మెంట్ 2023 ఫర్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్. ఇక్కడ మనం అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే ఇవ్వాలి. దానికోసం మనం ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేయాలన్నమాట. మనం ఇక్కడ ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసాము, ఇలాగైతే వచ్చింది. మనకి 3 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అనమాట, నెక్స్ట్ ఫీ పేమెంట్ అనమాట. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఫీజుకి సంబంధించి ఇక్కడ UR EWS OBC NCL అంటే నాన్ క్రీమీ లేయర్ సంబంధించి 700 రూపీస్ మాత్రం పే చేయాలి. ఇంకా SC ST PWD ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు అయితే లేదనమాట. వీళ్ళందరికీ పూర్తిగా ఫీజు అనేది ఎగ్జంప్షన్. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫోటో సిగ్నేచర్, అలాగే ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇక్కడ ఈ ఆయా సైజులో JPG ఫార్మేట్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవైతే ఒకసారి చూసుకోవచ్చు మనం. దాని ప్రకారం అయితే మనం అప్లోడ్ చేయాల్సి. ఇంకా దానికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పాస్వర్డ్ ఎలాగా చేసుకోవాలనే దాన్ని కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కిందకి రావాలి, టిక్ ఆన్ చేయాలి. ఇంకా ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ హియర్ ప్రొసీడ్ అన్నా ఇక్కడ మనకి హోమ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ యొక్క నేమ్ అయితే ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి ప్రతిదానికి కూడా ఇక్కడ మనకి ఒక టిప్ అయితే వస్తుంది. ఫాదర్స్ నేమ్ మస్ట్ ఎగ్జాక్ట్లీ ఎంటర్డ్ ఇన్ 10th క్లాస్ అనమాట. యాజ్ పర్ 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం మీ యొక్క ఫాదర్ నేమ్, ఇలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫస్ట్ డే, మంత్, ఇయర్ ఇలాగైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ మెన్షన్ చేయాలి. ఇంకా ఐడెంటిటీ టైప్ ఇక్కడ మన పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ID, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ అనమాట. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ ఏదైనా మీ దగ్గర అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి మనం ఇదే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ యొక్క సపోజ్ మనం పాన్ కార్డు ఇస్తే పాన్ నెంబర్ ఇవ్వాలి. అలాగే మనం వేరే అది ఇస్తే కనుక కార్డ్ ID దాని నెంబర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా ప్రజెంట్ అడ్రస్లో ఇక్కడ ఫ్లాట్ నెంబర్, డోర్ నెంబర్తో సహా ఇక్కడ లొకాలిటీ, అలాగే కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పిన్ కోడ్ ఇవ్వాలి, ఇంకా ఈమెయిల్ ID ఇవ్వాలి. ఇంకా ఈమెయిల్ ID అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే కిందకైతే ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. లేదంటే డిఫరెంట్ అయితే అది కూడా మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా పాస్వర్డ్ సంబంధించి ఇక్కడ ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. దానికోసం మనకి ఇక్కడ టిప్ అయితే వచ్చిందనమాట. మనం 8 to 13 క్యారెక్టర్స్ అంటే 8 నుంచి
13 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. దానిలో ఒక అప్పర్ కేసు ఉండాలి, ఒక లోయర్ కేసు ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్పెషల్ క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ కూడా ఉండాలన్నమాట. అలాగా స్ట్రాంగ్గా మనం ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి జనరేట్ చేసుకొని దాన్ని ఆన్సర్ చేసుకొని ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనం ఇవన్నీ ఎంటర్ అయితే చేసాం. ఇక్కడ మనకు ఒక పాపప్ విండో అయితే వచ్చింది. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ యూ మే డూ సో బై ప్రెస్సింగ్ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్. మనకి ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఒక బటన్ అయితే ఉంది. మనం ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదంటే అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ టిక్ ఆన్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా ఉన్నది అని చెప్పేసి. లేదంటే మనం ఎడిట్ చేసుకొని ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఇక్కడ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అనాలి. ఎస్ అనాలి. ఎస్ అంటే మనకి ఇలాగా ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఈ ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీని అయితే వెరిఫై చేసేసి మనం సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనం ఓటీపీ వెరిఫై చేసాము. మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే అలాట్ అయింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఇంకా అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్, ఫీ పేమెంట్ ఇన్కంప్లీట్ అనమాట. మనం కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. దీన్ని క్లిక్ చేయాలి. ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనం ఫిల్ అయితే చేయాలన్నమాట. దానికోసం మనం ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ మనకి ఇలాగ ట్యాబ్స్ వచ్చి ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్లో కొంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చాం, కొంత కిందకి రావాలన్నమాట. ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కేటగిరీ జనరల్, ఓబీసీనా, అన్రిజర్వ్డ్, ఎస్సీ ఎస్టీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇది ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక పర్సంటేజ్ అయితే ఇవ్వాలి, నో పెడితే కనుక అవసరం లేదనమాట. ఫ్రెండ్స్, ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ అయితేనో, అలాగే ఇక్కడ మీరు కనుక డూ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ అయితే ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్ టు ఇక్కడ మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ అనమాట. ఇది కాకుండా వేరే వాళ్ళైతే దీనికి రిలీజియస్ మైనారిటీ కిందకి వస్తారు, అదైతే ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకా ఆర్ యూ అండ్ ఎంప్లాయీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, లేదంటే కనుక ఈపీఎఫ్ఓలో వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఈపీఎఫ్ఓలో పనిచేస్తూ ఉంటే ఎస్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ తీసుకోవాలి, లేకపోతే నో అయితే తీసుకోవాలన్నమాట. ఏ జాబ్ చేయకపోతా ఉంటే గవర్నమెంట్. అలాగే మెరిటల్ స్టేటస్, మ్యారీడా, సింగిలా ఇది మెన్షన్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనం ఈ ఫస్ట్ 2 అయిపోయినాయి. థర్డ్కి వచ్చాము. ఆధార్ డీటెయిల్స్, మీకు ఆధార్ ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ సబ్మిట్ అని ఓకే అన్నాము. నెక్స్ట్ దీనికైతే వచ్చామన్నమాట. ఇంకా పోస్ట్ అప్లైడ్ ఫర్ అని వచ్చింది. ఇక్కడ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రూప్ సి. ఇక్కడ లాంగ్వేజెస్ నోన్, హిందీ రీడింగ్ వచ్చి అయితే మీకు ఇది పెట్టుకోవాలి. ఇంకా ఇంగ్లీష్ రీడింగ్, ఇంగ్లీష్ రైటింగ్, స్పీకింగ్ మీకు ఏ లాంగ్వేజెస్ ఎంతవరకు వచ్చో అవైతే టిక్ ఆన్ చేసుకోవచ్చు, కిందకి రావాలి. ఇంకా ఎగ్జామ్ స్టేట్, సిటీ అనమాట ఫస్ట్ చాయిస్. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైతే విజయవాడ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇదే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ మనకి హైదరాబాద్ ఇచ్చారు. ఈ 3 అయిపోయిన తర్వాత ఇంకేదైనా మనం ఈజీగా దగ్గరగా ఉండేది ఏదైనా ఉంటే మనం అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ తమిళనాడు తీసుకుంటే మనకి చెన్నై అయితే వస్తుంది. ఇలాగ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అవైతే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది కావాలంటే అది మీకు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా డూ యూ పొసెస్ ద మినిమం స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇంగ్లీషు, లేదంటే 30 words per minute హిందీ టైపింగ్ మీకు వచ్చి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. అది కంపల్సరీగా అయితే అవసరమైతే అవుతుంది. సర్టిఫికేట్ అవసరం లేదు. మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత టైటిల్లో మనకి ఈ డేటా ఎంట్రీ వర్క్ మీద ఒక టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ కంపల్సరీగా ఎస్ అయితే పెట్టాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇలాగా అయితే మనం ఇవ్వాలన్నమాట. ఇచ్చి మనం సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. మనకి ఈ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారనమాట. గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి పాస్డ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీరు కోర్సు స్ట్రీమ్ అనమాట, బీటెక్ లేకపోతే బీఏనా, బీకామ్ ఎల్ఎల్, ఇక పెద్ద లిస్ట్ అయితే ఉన్నది. మీ ఏ లిస్ట్లో లేకపోతే మీరు ఇక్కడ లాస్ట్లో అదర్స్ అయితే ఉంది, అదైతే తీసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ఏ యూనివర్సిటీ లేదంటే బోర్డులో చదువుకున్నారు అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా రిజల్ట్ మోడ్ పర్సంటేజా, లేదంటే కనుక ఈ
సిజిపిఏనా. సపోజ్ పర్సంటేజ్ ఇస్తే కనుక మీరు టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ టోటల్ మార్క్స్ 1800 అయితే మీకు 1500 అలాగా వస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. లేదు ఇక్కడ సిజిపిఏ ఇస్తే ఇక్కడ మీకు టోటల్గా ఈ గ్రాడ్యుయేషన్ అగ్రిగేట్లో మీకు ఎంత సిజిపిఏకి సపోజ్ 10 పాయింట్స్ అది 9.5కి మీకు ఎంత వచ్చింది, ఇక్కడ 9. సపోజ్ మ్యాక్సిమం గ్రేడ్ కనుక 10 అనుకుంటే మీకు 8.5 అలాగ వస్తే ఇది మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే సిజిపిఏ గ్రేడ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా అయితే మన మార్క్స్ ఇచ్చే అవకాశం అయితే ఇలాగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చాము. ఇక్కడ రీజన్ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకి టోటల్గా 22 రీజన్స్ అయితే ఇచ్చారు, స్టేట్స్ అనమాట. సపోజ్ మన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, మీకు ఎక్కడ మీకు మెరిట్ చూడాలి ఫస్ట్ అనే దానికి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే 1 పెట్టుకోవచ్చు. లేదంటే మీకు ఇక్కడ ఈ తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సపోజ్ మీరు మహారాష్ట్రకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇలా 1 అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇవన్నీ అయితే ఫిల్ అయితే చేయాలన్నమాట మీరు ఈ 22. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఇచ్చేసి మనం సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ అయితే మీరు జాగ్రత్తగా అయితే వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఏ రీజియన్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మీ యొక్క ఎగ్జామినేషన్ మెరిట్ అనేది ఆ రీజియన్లో ఆ స్టేట్లో అయితే చూడడం జరుగుతుంది. మీరు సెపరేట్గా స్టేట్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకటే అప్లికేషన్, ఒకటే ఎగ్జామినేషన్. కాకపోతే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రిఫరెన్స్ ఆధారంగా అయితే ఆ రీజియన్లో ఆ స్టేట్లో అయితే మీకు ఈ మెరిట్ అయితే చూస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం టోటల్గా అన్నీ ఫిల్ చేసాము. 22 సేవ్ నెక్స్ట్ అన్నాము, ఎస్ అన్నాము. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి జేపీజీలో 10 to 200 KB. అలాగే ఇంకా మనకి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ 4 to 30 KB, అలాగే సిగ్నేచర్ 4 to 30 KB. ఇలాగ ఈ 3 కనుక మనం అప్లోడ్ చేసిన తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ మనం సిగ్నేచర్ అయితే ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇలాగ బ్రౌజ్ అని చెప్పేసి ఆ లొకేషన్ ఇవ్వాలి, ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే మనకి యాస్టీజ్గా అయితే అప్లోడ్ అయితే అవ్వదనమాట. ఇక్కడ మనకి ఇమేజ్ సైజెస్ ఇచ్చారు 140x180 అనమాట. దానికోసం మనం ఇక్కడ ఈ పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ రీసైజ్ అని ఉంటుంది. ఇక్కడ మనం టిక్ ఆఫ్ చేసేసి టిక్ తీసేసి పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకొని 140 and 180 ఇవ్వాలి. 180 ఇచ్చేసి మనం ఓకే అనాలి. ఇలా అయితే వచ్చింది. మనం సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ అప్లోడ్ ఒరిజినల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసాము, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసాము, సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, క్యాప్చర్ ఇచ్చాము అనమాట. ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి, ఎస్ అనాలి. ఎస్ అన్న తర్వాత ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చిందనమాట. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్ అని వచ్చింది. మనకి ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ ఇచ్చారు. మనం ఏ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. క్లోజ్ అన్నాం అనమాట. ఫ్రెండ్స్ మన కిందకి రావాలి. మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇవన్నీ మనం టిక్ ఆన్ చేసి మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనకి తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఇవన్నీ మనం చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉంటే మాత్రమే మనం అగ్రీ అనాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనాలి, ఎస్ అనాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి. ఇక్కడ మనకి కంప్లీట్ చేసేసాం అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మన ఫీజు ఒకటే మిగిలింది. ఇక్కడ మనకి ఫీజ్ ఇన్కంప్లీట్ అని వచ్చింది. ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ యువర్ ఈమెయిల్ ఐడి ఎట్ టు బి వెరిఫైడ్ అని వచ్చింది. మన ఈమెయిల్ ఐడిని మనం ఇక్కడ వెరిఫై అయితే చేయాలి ఫస్ట్. దానికోసం దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి వచ్చింది. ఇక్కడ మన దీనికైతే ఓటీపీ వస్తుంది. అది ఓటీపీ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసేసి మనం క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఓటీపీ వచ్చింది. ఎంటర్ 1 time పాస్వర్డ్ అని వచ్చింది. వెరిఫై చేస్తున్నాము, వెరిఫై అన్నాము. రాకపోతే రీసెండ్ అంటే వస్తుందన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు హోమ్ అనేది ఈమె క్లిక్ చేసాము. ఇక్కడ మనకి ఫీజు ఒకటి మిగిలిపోయింది. ఇక్కడ 700 రూపీస్ వచ్చింది. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి మిగతా వాళ్ళకి ఫీజు లేని వాళ్ళకైతే రాదనమాట. ఈ స్టెప్ ఉండదు. వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే పూర్తిగా అయిపోతుంది అనమాట. ఇక్కడ మొబైల్ వెరిఫైడ్, ఈమెయిల్ వెరిఫైడ్, ఫీజు పేమెంట్ ఒకటి పెండింగ్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్, ప్రొసీడ్ టు పేమెంట్, ఓకే అన్నాము. ఇక్కడ మన పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనం ఈ 700 రూపీస్ అయితే మనం పే చేయాలమో టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి.
ఇక్కడ మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్యూఆర్ అనమాట. మనకు ఉన్నటువంటి అవైలబుల్ డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసి ఫీజు పే చేయాలి. నెక్స్ట్ మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఇలాగా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈపీఎఫ్ఓ 2859 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.